నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది చాలా తక్కువ వయసులోనే కనిపిస్తుంది. మారుతున్న జీవనశైలియే దీనికి కారణమా? లేకపోతే జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి డయాబెటీస్ అనేది తక్కువ వయసులో కనిపించడానికి కారణమవుతుందా? సో, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. ఆయనతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నేను అన్నట్టు తక్కువ వయసులో కనిపించడానికి అని ఆ ఆ మాటనే ఎందుకు వాడానంటే, డయాబెటీస్ అనేది కామన్ అయిపోయింది సార్. ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. కానీ నేనైతే లైవ్‌గా చూసిన కేస్ ఏంటంటే, నా ఫ్రెండ్ 23 ఇయర్స్‌కే డయాబెటీస్ రావడం ఏంటి? అంటే దీన్ని మనం టైప్ 2 డయాబెటీసే వచ్చింది తనకి. టైప్ 1 అంటే చిన్నప్పటి నుంచి ఉంటుంది. 2 రకాలు ఉంటాయని తెలుసు. కానీ టైప్ 2నే 23 ఇయర్స్‌కి రావడానికి ఏంటి కారణాలు? మీ ఫ్రెండ్ ఏం చేస్తారు? అండ్ మ్యారీడా? అన్‌మ్యారీడా? కొంచెం హిస్టరీ చెప్పండి మీ ఫ్రెండ్‌ది. షీ ఈస్ 23 ఇయర్స్ సార్. అయితే తను ఎడ్యుకేషన్ అయిపోయింది. జాబ్ స్టార్ట్ చేసింది. మ్యారేజ్ కూడా అయింది రీసెంట్‌గానే. సో, చూడండి మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోంగానే పేరెంట్స్ ఏమో వాళ్ళ అమ్మాయిలకి ఫోర్స్ చేస్తారు. పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో అనేసి. సో, ఎడ్యుకేట్ చేపిస్తారు. దాని తర్వాత పెళ్లికి ఫోర్స్ చేస్తారు. సో, పెళ్లి చేసుకోవడానికి ఎడ్యుకేషన్ లేదు గదా! ఇప్పుడు ఎడ్యుకేట్ ఎందుకు చేపిస్తారు పిల్లలకి? వాళ్ళు సెల్ఫ్ రిలయంట్ అవ్వాలనేసి. యెస్. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేసి. అమ్మాయిలకి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం కదా, ఏదో స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటది ఎవరికన్నా ఒక రోగం రానికి. సో అమ్మాయిలకి మీరు చదివిపిస్తారు, ఓకే. ఫైనల్ ఇయర్ లో రాగానే డిగ్రీ అయినా ఎంబీబీఎస్ అయినా ఏ జాబ్ అయినా మీరేం చేస్తారు? అరే పెళ్లి చేసుకో, పెళ్లికి సంబంధాలు చూస్తున్నాం, అది ఇది అని ఆ అమ్మాయికి ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఎడ్యుకేట్ చేపిచ్చేసి పెళ్లి చేపిచ్చేస్తున్నారు. సో ఒకవేళ మీ ఫ్రెండ్ పని చేస్తుందంటే జాబ్ ప్రెషర్ ఉంటుంది. పెళ్లి అయిపోయిందంటే ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ ఉందంటే అందరి ప్రెషర్ ఉంటుంది. అందరినీ సాటిస్ఫై చేయాలి, ఇల్లు కూడా మేనేజ్ చేసుకోవాలి, జాబ్ని కూడా మేనేజ్ చేసుకోవాలి. ప్లస్ పిల్లలుంటే ఇల్లు, పిల్లలు, జాబ్ 3 మేనేజ్ చేసుకోవాలి. సో మల్టీ టాస్కింగ్ చేయాలి. అప్పుడు ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ప్లస్ పర్సనల్ స్ట్రెసెస్ ఒకవేళ ఉన్నాయంటే అవి ఎక్కువ ఉంటాయి. ఒకవేళ హస్బెండ్ వైఫ్ మధ్యలో సరిగా పడతలేదంటే ఆ స్ట్రెస్ ఉంటుంది. నిద్ర సరిగా రాదు. దాని తర్వాత ఇవన్నిటి వల్ల ఏమో కొంచెం సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఉండాలనేసి డయట్స్ ఏమో చేంజ్ అయిపోతాయి. దాంతోపాటు డోపమిన్ రిలీజ్ అవ్వాలి బ్రెయిన్లో. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తుంది బ్రెయిన్? కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్, దట్ టు బ్యాడ్ ఫ్యాట్స్. సో ఏం చేస్తుంది? రైస్ ఎక్కువ తినడం, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, చాక్లెట్లు ఎక్కువ తినడం, స్వీట్స్ ఎక్కువ తినడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం. ఇప్పుడు ఫుల్ డే కంటిన్యూస్లీ ప్రెషర్ ఉంటుంది. సో ఏమైపోతుంది? ఆటోమేటిక్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది మనిషిది. సో ఇవన్నీ ఉండొచ్చు కారణాలు. అండ్ మీ ఫ్రెండ్ కేసులోనే కాదు, చాలా అమ్మాయిల కేసెస్లో ఇవి అవుతున్నాయి. ఒకవేళ ఇవి అవ్వట్లేదు, అబ్బాయిల కేసెస్ చూసుకుంటే అబ్బాయిలకి కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బేసిక్లీ డయాబెటీస్ కేసెస్ యంగ్ ఏజ్ లో పెరగడానికి ఈ మధ్య ఉన్న కారణాలన్నమాట. సో మీరు ఒకవేళ ఇటువంటి దాని నుంచి దూరం ఉండాలి, మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారు అంటే రెగ్యులర్లీ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, గైడెడ్ మెడిటేషన్. దాంతోపాటు రిలాక్సేషన్ టెక్నిక్స్. అండ్ ఒకవేళ డయాబెటీస్ రావద్దు, మీ ఫ్యామిలీలో చాలా పర్సిస్టెంట్ ఉన్నాయి డయాబెటీస్ కేసెస్ అంటే ఒక మెడిసిన్ చెప్తాను హోమియోపతి, అది డైలీ తీసుకోండి, నో ప్రాబ్లం. మీకు అది ప్రివెంట్ చేస్తుంది అన్నమాట డయాబెటీస్ రావడంతో. ఆ మెడిసిన్ పేరు మర్క్సాల్ అన్నమాట. 1 mg మర్క్సాల్ ఇన్ 30 potency డైలీ 5 drops ఇన్ 1 cup ఆఫ్ వాటర్. మీరు రెగ్యులర్లీ తీసుకుంటే మీకు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటే అది నాన్ డయాబెటిక్ అయిపోతుంది. అండ్ నాన్ డయాబెటిక్ స్టేజ్లో ఉంటే మీకు డయాబెటీస్ అసలు లైఫ్లో రాదు. అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా శాశ్వత పరిష్కారం ఉంటుంది మన దగ్గర. దానికోసం మీరు హోమియోపతి ట్రీట్మెంట్ వాడితే పూర్తిగా తగ్గిపోతుంది. నా దగ్గర ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ నుంచి ఆన్లైన్ ట్రీట్మెంట్స్ నడుస్తున్నాయి డయాబెటీస్కి. అండ్ ఇండియన్స్ అన్ని స్టేట్స్ నుంచి వస్తారనమాట మన దగ్గరికి ట్రీట్మెంట్స్కి. ఎవ్రీ మంత్ చాలా మందికి డయాబెటీస్ కంప్లీట్గా తగ్గిపోతుంది. అందరు ఏమనుకుంటారు, ఒక్కసారి వస్తే ఇంకా లైఫ్ టైం డిజీజ్ ఇది, తగ్గిపోదు అనేసి. కానీ పర్మనెంట్గా తగ్గుతుంది. అండ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ బై కన్సల్టింగ్ మీ అన్నమాట. సో అయితే తన కేస్ గురించి డీప్ గా డిస్కస్ చేసుకుంటే, యంగ్ ఏజ్ లో వచ్చిన వాళ్ళు మరి తను ప్రీ డయాబెటిక్ ఉందో, అంటే షీస్ డయాబెటిక్ అని చెప్పింది తను, బట్ ప్రీ డయాబెటిక్ లేదో నాకు ఐడియా లేదు. సో మనం తను తీసుకోవాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, దాని రివర్స్ అవుతుందంటారా? అసలు 100% రివర్స్ అవ్వచ్చు డయాబెటీస్. ఎందుకు? మనం
క్యాల్కులేటివ్లీ తినాలి. పోర్షన్ కంట్రోల్ వెరీ ఇంపార్టెంట్ మేడం. సో ఎప్పుడైతే మీరు మీల్ తీసుకుంటారో పోర్షన్ కంట్రోల్ మీరు చేయకపోతే డయాబెటీసే కాదు వేరే వేరే రోగాలు కూడా వస్తాయి. పోర్షన్ కంట్రోల్ చేస్తూ కార్బోహైడ్రేట్స్ ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోండి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోండి. అండ్ మీరు ఎక్కువ మీ మీల్లో ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేయండి. దాంతో ఏమవుతుందంటే చూడండి, డయాబెటిక్ పేషెంట్ లో టైప్ 2 డయాబెటిక్ పేషెంట్ లో ఏమవుతుంది, వాళ్ళకు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది కానీ లెస్ క్వాంటిటీలో రిలీజ్ అవుతుంది. లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయినప్పుడు మీరు ఏం చేయాలి, మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించుకోవాలంటే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తోటి తగ్గించుకోవచ్చు. బై ఛాన్స్ లెస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందంటే మీరు లెస్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటారు. దాంతో ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ మీద గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటారు. సో మనం మిల్లెట్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేయవచ్చు మన డయట్ లో. సో మిల్లెట్స్ లో ఏముంటుందంటే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇక్కడ దీంతో పాటు చెప్తాను, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మన డైజెషన్ లో ఈజీగా అబ్జర్వ్ అవ్వవు అన్నమాట. ఆటోమేటిక్ షుగర్ లెవెల్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి. దీంతో పాటు మనం హోమియోపతి మెడిసిన్ కూడా వాడతాం. దానివల్ల ఏమవుతుందంటే పర్మనెంట్ గా మనకు రివర్స్ కూడా అవుతుంది, తగ్గుతుంది. షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటే కూడా జస్ట్ 2 months 3 months లో కూడా మీకు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో ఇంట్లోనే చాలా మంది డైట్ చేంజెస్ కూడా చేసుకుంటున్నారు, వెయిట్ లాస్ అవ్వడానికి కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ డయాబెటీస్ అండ్ వెయిట్ లాస్ అండ్ వెయిట్కి చాలా ఇంటర్లింక్ ఉంటుంది కదా సార్. సో మంచి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయి అంటారా డయాబెటీస్ తగ్గించుకోవడానికి? బెస్ట్ హోమ్ రెమెడీ నేను చెప్తాను మీకు. ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యి కొద్దిగా క్వాంటిటీ తీసుకోండి. దాంట్లో కరివేపాకు మంచిగా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్న తర్వాత ఇది గ్రైండ్ చేసి పెట్టుకోండి మీ దగ్గర. డైలీ ఈవినింగ్ టైం అంటే సంధ్యాకాలంలో మీరు కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో ఈ కరివేపాకు పౌడర్ ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారో అది వేసుకోండి. లెట్ ఇట్ కూల్ డౌన్ అండ్ డైలీ ఆ వాటర్ మీరు కన్జ్యూమ్ చేయండి. కరివేపాకులో చాలా మనకు ఏదైతే ప్రాపర్టీస్ కావాలి షుగర్ లెవెల్స్ తగ్గించడానికి అది తగ్గిస్తుంది. దాంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, ఒకవేళ అది కూడా రివర్స్ అవ్వాలంటే ఇదే జ్యూస్ లో మీరు ఆరం మెటాలికమ్ అని ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది, అది 5 drops యాడ్ చేసుకోండి. దాంతో పాటు అది కూడా కన్జ్యూమ్ చేయండి. ఈ మీరు ప్రిపేర్ చేసుకుంటారు కదా వాటర్ లిక్విడ్, దాంట్లోనే 5 drops యాడ్ చేసుకోండి డైలీ. అది కూడా ఇన్సులిన్ రివర్సల్లో ఇవి 2 కంబైన్ చేస్తే చాలా బెటర్ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. దాంతో పాటు ఈ ఏదైతే జ్యూస్ ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ని కూడా పెంచుతుంది మన బాడీలో. సో ఎంత డయాబెటిక్ ఉన్నా వాళ్ళకు ఇది అమృతం. సో ఇలా ఎన్ని రోజుల వరకు చేయాలంటారు? చేస్తూనే ఉండండి, దీంతో ఏం హామ్ లేదు కదా. ఆవునే వేసుకుంటున్నాం, దాంట్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కరివేపాకు పొడి వేసుకుంటున్నాం, అది ఏమో షుగర్ రివర్సల్ లో హెల్ప్ చేస్తుంది, పూర్తిగా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఆరం మెటాలికమ్ వేసుకుంటున్నాం, అది పర్మనెంట్ గా షుగర్ తగ్గించేస్తుంది మీ బాడీలో. డెఫినెట్ గా సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్ కి కూడా సజెస్ట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళు కూడా సజెస్ట్ చేయండి. అండ్ హోమియోపతిలో టోటల్ డయాబెటిక్ రివర్సల్ ఉంటుంది. మేము హోలిస్టిక్ అప్రోచ్ లో వెళ్తాం పేషెంట్ ని ట్రీట్మెంట్ కోసం. సో ఆరం మెటాలికమ్ మీకు ఇమీడియట్లీ కొంచెం రిలీఫ్ ఇస్తుంది, కానీ పర్మనెంట్ గా అది తగ్గాలంటే నాకు కన్సల్ట్ చేయండి. సో పర్మనెంట్ గా తగ్గిపోతుంది. మీ నెంబర్ తనకి షేర్ చేస్తాను, తీసుకొస్తాను కూడా. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డయాబెటీస్ తో బాధపడే వాళ్ళకి హోమ్ రెమెడీస్ ఎంతవరకు వర్క్ అవుతాయి, సో చిన్న చిన్న మంచి యూస్ఫుల్ రెమెడీస్ ఈరోజు మాకు వివరించడానికి థ్యాంక్ యూ సో మచ్.